హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చెఫ్ విరించి. ఈరోజు మనం చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే స్వీట్ తయారు చేసేసుకుందాం, అది కూడా 2 నిమిషాల్లో. ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సేమియా 2 కప్పులు, పంచదార 1 కప్పు, నెయ్యి 5 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు స్టవ్ అంటించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని మనం జీడిపప్పు కిస్మిస్ వేపుకుందాం. ఇప్పుడు ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అలాగే ఇప్పుడు 1 కప్పు సేమియా వేసుకుందాం. తర్వాత కూడా ఇంకొక కప్ యాడ్ చేసేసుకుందాం. ఈ రెండు కొంచెం వేపేసుకున్న తర్వాత ఇలా మనకు కొంచెం పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్లో వస్తుందండి సేమియా. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో మనం 1 కప్పు సేమియాకి 2 కప్పులు నీళ్ళు పడతాయండి. సేమ్ దేనితోటైనా తీసుకున్నామో దాంతోనే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా ఇందులో వేసేసుకుందాం. ఇది కొంచెం బాగా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని, ఇది ఉడకడానికి ఎంతో టైం కూడా పట్టదండి, ఎందుకంటే మనం వేయించి పెట్టుకున్నాం కాబట్టి చాలా తొందరగానే ఉడికిపోతుంది. ఇలా మనకి కుక్ అయిన తర్వాత ఉడికిన తర్వాత 1 కప్పు పంచదార వేసుకుందాం. ఇప్పుడు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చండి. పంచదార వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. మనం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. ఫుడ్ కలర్ అంటే ఇష్టం లేని వాళ్ళు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇది వేసుకుంటే ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అండ్ పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ కేసరి మొత్తం దగ్గరగా వస్తుందండి. ఇప్పుడు ఇది ఇలా కుక్ అవుతూ దగ్గరగా వస్తుందండి. ఇది చాలా పొడి పొడిలాడుతూ కూడా వస్తుందండి. ఇది ఇలా చూసారా, చాలా దగ్గరికి వచ్చేస్తుంది కుక్ అయ్యే కొద్దిని. ఇప్పుడు మనం మీకు నచ్చితే ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే మనం 2 నుంచి 3 నిమిషాల్లో ఈ స్వీట్ రెడీ చేసి పెట్టేయచ్చండి మనం. ఇది చాలా పొడి పొడిలాడుతూ వచ్చింది చూసారు, చాలా ఈజీగా కూడా అయిపోతుంది మనకి. ఇది ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసేయచ్చు కాబట్టి మీరు ఎవరికైనా చాలా ఈజీగా చేసి పెట్టచ్చు అండ్ ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుందండి ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది.